ఓకే. సో ఇప్పుడు కొత్తిమీర పునుగులు. అవునండి. బేసిక్‌గా పునుగుల్లోకి కొత్తిమీర చట్నీ చాలా బావుంటుంది గదా! కొత్తిమీర కానీ పుదీనా చట్నీ గాని. సో ఇప్పుడు కొత్తిమీర పునుగులంటే మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుందా దీంట్లో? అవునండి. సో ఈ పునుగుల్లోనే మనం మిక్స్ చేసేస్తాం. సో అప్పుడు మనకి అంటే చట్నీ లాంటిది లేకుండా మనం డైరెక్ట్‌గా ఉట్టివి తీసేస్తాం. తినేసినా బానే ఉంటుంది. బాగుంటుంది. ఓకే. ఓకే. మరి కొత్తిమీర పునుగులు తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఒకసారి చూద్దాం. కొత్తిమీర పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాజు గారు స్టార్ట్ చేద్దామా కొత్తిమీర పునుగులు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మినపప్పు ఓకే. కనీసం ఒక 2 గంటల పాటు నానబెట్టేసి మిక్సీ పట్టి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో అలాగే ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర. ఓకే. సో ఇది మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకుందామా? ఓకే. సో కొత్తిమీర ఫ్లేవర్ మనం పేస్ట్ లో చేసి వేసుకుంటాం కాబట్టి అది బాగా స్ప్రెడ్ అవుతుంది కదా పిండిలో. అవునండి. ఓకే. ఓకే. సో ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. 3 లీటర్స్ జార్స్ మార్కెట్లో వచ్చేసాయి. సో కిచెన్లో ఈజీగా అంటే డైరెక్ట్గా వాడేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే. సో ఇది హీట్ అవ్వాలి అండ్ మనకి ఒక పేస్ట్ రెడీ అవ్వాలి కదా. అవునండి. సో అయితే మేము చిట్కా చూస్తాం మరి రాజు గారు. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. గాజు వస్తువులు కింద పడి పగిలిపోయినప్పుడు మనం ఎంత శుభ్రపరిచినా సన్న సన్న రజను మిగిలిపోతూ ఉంటుంది. అది కూడా నీట్గా క్లీన్ అవ్వాలంటే చిన్నపిల్లలు ఆడుకునే క్లౌతో దాన్ని క్లీన్ చేసినట్లయితే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఓకే అండి. మరి చిట్కా చూసారు కదా రాజు గారు, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. బౌల్ ఇస్తారా? సో దీంట్లో మనం రెడీ చేసుకున్న పేస్ట్, అలాగే మినపప్పు కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా. సో ఇది ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా చూసుకొని మనం ఆ పేస్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కదా. అవునండి. అండ్ ఆ పచ్చిమిర్చి ఘాటు కూడా మనం చూసి వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. మనం బాగా వాటిని ఎక్కువగా తినగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో చట్నీ అవసరం లేకుండా తినాలి అనుకున్నప్పుడు కొంచెం అది కొద్దిగా ఘాటు ఉంటేనే బాగుంటుంది. అంటే మరీ చప్పగా ఉన్నా ఇప్పుడు మనకి ఏదో కాంబినేషన్ కావాలి అనిపిస్తుంది. ఎస్. అలాగే దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే. ఓకే. సో ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో జనరల్గా మనకి ఇన్ని రోజులు పునుగులు అంటే ఒక కలర్లోనే తెలుసు. ఇప్పుడు గ్రీన్ పునుగులు కూడా మనం చూడబోతున్నాం. ఇలా ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని చేసుకోవటం అనే ఐడియా బాగుంది. అంటే ఇలా కొత్తిమీరతో అంటే మనం మినపప్పు లేదా పెసరపప్పు వీటితోనే ఎక్కువగా చేసుకుంటుంటాం. సో ఇలా కొంచెం ఇలా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇడ్లీ పిండి అది కూడా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ లో కొంతమంది ఇలా పునుగుల్లాగా వేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. సో వాటిల్లో మనం ఇలాంటి ఫ్లేవర్స్ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఓకే. సో వేగిపోతే మనకి రెడీ రెడీ అండి. సో కొంచెం మనకు కలర్ చేంజ్ కావాలండి. అవును. రాజుగారు అవి ఎలాగో వేగడానికి టైం ఉంది కదా, ఈలో కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి. కీరా వంకాయ ఏం చేస్తున్నారు? ఒక బర్డ్ చేస్తుంది. బర్డ్. ఓకే. సో ఇది వచ్చేసి బాడీ వస్తుంది. ఇది ఇక్కడ హెడ్ లా వస్తుంది. నెక్ అండి. ఓకే. ఓకే. కూర్చున్న బర్డ్ లాగా. అవును. సో ముందుగా దీనికి మనం బేస్ కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో వింగ్స్ కూడా దీంట్లోంచి ఓపెన్ చేస్తాం. ఓకే.
ఒకవైపు కింది వైపు కొంచెం జిగ్జాగ్ అండి. రెండో వైపు కూడా. ఓకే. సో దీన్ని మనం ఇక్కడ కొద్దిగా స్లాండ్గా కట్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ తొడమ కూడా మనం బీక్లా యూజ్ చేస్తున్నాం. ఓ, దాన్ని కొంచెం షార్ప్ చేసేసుకుంటాం. అవును. సో ఇలా షార్ప్ చేసేసుకోవాలి. ఓకే. తర్వాత ఈ వెనకాల కొంచెం ఇట్లా తీసేస్తున్నాం. సో ఓన్లీ ఆ పార్ట్ వరకు ఉంటే అది మనకు సపరేషన్ తెలుస్తుంది. ఎస్. రాజుగారు ఇది చూడండి. ఒకసారి కలిపేద్దామండి. కొద్దిగా కలర్. ఓకే. ఓకే. సో వీటికి ఇక్కడ హోల్డ్ చేసి. ఐస్కా. అవును. సో ఇక్కడ సగ్గుబియ్యం పెడుతున్నాం, అంటే కొంచెం నల్లగా ఉంటుంది కదా బ్రింజాల్. ఓకే. సో ఇది ఇక్కడ మనకు అటాచ్ చేసేసి. ఓకే. ఇదేదో వాటర్ బర్డ్ లా ఉంది. మనకి వాటిల్లో చాలా రకాలు ఉంటాయి కదా. అవునండి. సో సరిపోయింది. ఇది తీసేసుకోవచ్చా? సో ఫ్రై అయ్యాక మనకు కొంచెం ఆ గ్రీన్ కలర్ అనేది కొంచెం తగ్గింది. సో తినేప్పుడు మనకి అంటే బైట్ చేసినప్పుడు టేస్ట్ తెలుస్తుంది, లోపల కొంచెం గ్రీన్ కలర్ కూడా తెలుస్తుంది. ఓకే. ఓకే. అయిపోయిందా బర్డ్ కూడా? రెడీ అండి. ఓకే, నైస్. సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది. ఎస్. ఓకే అండి, మరి చక్కగా కార్వింగ్ రెడీ అండ్ పునుగులు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు కొత్తిమీర పునుగులు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర పునుగులు తయారు చేసే విధానం: మినపప్పు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మినప్పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర పునుగులు రెడీ.